హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బోగసేనండి. ఒక్కడు కూడా సరైనది లేదు. మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బోగస్ ఎగ్జిట్ పోల్సే. నిజమండి, ఎందుకంటే అవి మోదీ చేతుల్లో, మోదీ కనసన్నుల్లో ఉన్న ఎగ్జిట్ పోల్సే. కాబట్టి మోదీ చెప్పినట్టుగా ఆడే ఎగ్జిట్ పోల్స్ అవి. మోదీ ఏది చెప్తే అదే రాసే ఎగ్జిట్ పోల్స్ అవి. మోదీ ఏది చూపిస్తే అదే చదివే ఎగ్జిట్ పోల్స్ అవి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బోగసే. ఇలా నేను అంటలేదండి ఈ మాట ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు? నిజంగా బోగస్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయా ఏంటి? అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా రాలేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉందండి, లైక్ చేయడం మర్చిపోద్దు. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అని సాదా సేదా మనిషి అంటే పట్టించుకోవసరలా. ఏదో సామాన్య ఏదో మాదిరిగా మధ్య తరగతి లేదా దిగువ తరగతి రెండో తరగతి రాజకీయ నాయకుడు అంటే పట్టించుకోని అవసరలా. కానీ ఏకంగా ఒక దేశాన్ని పరిపాలించేటువంటి కుటుంబంలో నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఇది. మొత్తం అన్ని కూడా బోగసే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగసే. మొత్తం మోదీ కన్సర్న్లో ఉండే ఎగ్జిట్ పోల్స్ ఇవి అని అయితే మాట్లాడడం జరిగింది. ఆ లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు గందరగోళం పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ ఎగ్జిట్ పోల్స్ వల్ల అసలు రాజకీయ నాయకులకే, పెద్ద పెద్ద నాయకులకే ఏది నమ్మాలి, ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలి, ఏ ఎగ్జిట్ పోల్ నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి. ఇండియా టుడే ఒక పక్కన చెప్తుంటే టైమ్స్ నౌ వేరే పక్కన చెప్తుంది. కాబట్టి ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలి? కేకే సర్వే ఒక పక్కన చెప్తామంటే ఆరా మస్తాన్ ఏదైతే ఆరా ఎగ్జిట్ పోల్ ఉందో అది ఒక పార్టీకి చెప్తుంది. కాబట్టి వైసీపీకి కొన్ని చెప్తా ఉంటే టీడీపీకి కొన్ని చెప్తున్నాయి. బలాబలాలు చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్ సరిసమానంగా చెప్తున్నాయి. కాబట్టి ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలి? కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక అసలు గుర్తులే మార్చేసి ఇండియా టుడే చేసింది అదే. ఇండియా టుడే చేసిన పొరపాటు ఏంటంటే కనుక వైసీపీ సింబల్ తీసేసి చీపురుని పెట్టింది ఆ ప్లేస్లో. కాబట్టి మనం మామూలు కాదు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ తోటి రాజకీయ నాయకులకి అలాగే పన్నురాయిలకి వీళ్ళందరూ కూడా మెంటలు వచ్చేసిందేమో అనిపించింది నాకు. అంత దారుణంగా అయితే కనుక ఎగ్జిట్ పోల్స్ భయంకరంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొమ్మరించేసినాయి వాటి రిజల్ట్స్ని. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడి ఉంటే కనుక చాలా మటుకి దొంపలు తెగిపోతాయన్న విషయం మాత్రం 100% చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ని మీరు బేస్ చేసుకోవద్దు. ఈ ఎగ్జిట్ పోల్స్తో మాకు సంబంధం లేదు, మాకు మంచి ఫలితాలు వస్తాయి అని అయితే కనుక రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మొత్తం ఏదైతేనండి 1, 2 మంచి ఉన్నాయి లేదా 3, 4 మంచి ఉన్నాయని చెప్పలేదైనా మొత్తం ఓవరాల్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బోగస్ ఎగ్జిట్ పోల్సే. కాబట్టి ఎగ్జిట్ పోల్ అనేది ఎలా అంటే వాస్తవానికి ఎగ్జిట్ పోల్ అనేది ఎలా ఉండాలి ఏంటి? ఒక నియోజకవర్గం తీసుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో 2 లక్షలు 3 లక్షలు లేదా ఒక 10 లక్షల ఓటర్లు ఉంటే కనుక ఎంతమంది ఉంటే అంతమందిలో సగం శాంపిల్స్ తీసుకోవాలి. గ్రామానికి 2 లక్షల ఓటర్లు ఉంటే కనుక లేదా మండలానికి 2 లక్షల ఓటర్లు ఉంటే కనుక 1,00,000 శాంపుల్స్ తీసుకోవాలి. అలాగే ఎక్కువ శాంపుల్స్ సేకరించిన తర్వాత ఆ శాంపుల్స్ని బేస్ చేసుకుని మాత్రమే, అంతేగాని కమ్యూనిటీ వైజ్గా ఒక రకమైన శాంపుల్స్ తీసుకోవాలి. అలాగే సామాజిక వర్గాలు ఎన్ని ఉంటే అన్ని సామాజిక వర్గాల నుంచి శాంపుల్స్ తీసుకోవాలి. ఏదో ఒక సామాజిక వర్గం నుంచి శాంపుల్ తీసుకుంటే కుదరదు. అన్ని శాంపుల్స్ని తీసుకుని వాటిలో ఏది మెజారిటీ, ఏది ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, దేని గురించి ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నారు చూసుకుని దాన్ని ఎగ్జిట్ పోల్స్ కింద చూపించాలి. కానీ ఇప్పుడు చేస్తున్నాయి వీళ్ళకి అందరికీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో ఈ ఎగ్జిట్ పోల్లో చాలా వాటికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. వాస్తవం మాట్లాడే వీళ్ళకి అసలు ప్రతినిధులు కానీ లేదా వీళ్ళ ఎంప్లాయీస్ కానీ ఎవరూ లేరు. లేకుండా ఏదో ఒక ఆఫీస్ రూమ్, ఏసీ రూమ్లో కూర్చుని ఒక ల్యాప్టాప్ పెట్టుకుని మ్యాక్సిమం ల్యాప్టాప్లో కూర్చుని ఆడిది చూసి మొత్తం మీద ఎలా అయితేనండి ఆడికంటూ ఒక నివేదిక ఇచ్చేయటం. ఎగ్జిట్ పోల్ వాళ్ళకి ఇన్ని సీట్లు వీళ్ళకి ఇన్ని సీట్లు రోడ్ మాటే కదా, అలా ఇచ్చేసే ఎగ్జిట్ పోల్ సంస్థలు చాలా ఉన్నాయి. ఏంట్రా అంటే కనుక వాటి ఎగ్జిట్ పోల్స్ అని కూడా అంతకు కూడా ఆస్కారం లేదు. తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయకముందే మేము మీ పక్కన ఇవ్వాలనుకుంటున్నాం రిజల్ట్, కాబట్టి మీరు మాకు ఎంత ఇస్తారు మేము మీకు ఇస్తాం. ఈ రకంగా తయారైన ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా ఉన్నాయి. నిజమండి, ఎందుకంటే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ వల్ల చాలా రాజకీయ పార్టీలు నష్టపోతున్నాయి. అలాగే చాలామంది నష్టపోతున్నారు కొన్ని వేల కోట్ల రూపాయల పందాల్లో. కాబట్టి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయకముందే పార్టీలకు అమ్మేసుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని ప్రభావితం చేసే రాజకీయ నాయకులు బోర్డు మంది ఉన్నారు. అలాగే నీతికి నిలబడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. అదే నేను చెప్పబోయేది. అందుకనే మన ఛానల్లో కూడా మ్యాక్సిమం 100% జెన్యూనిటీ ఉన్న ఎగ్జిట్ పోల్స్ మాత్రమే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి జెన్యూనిటీ లేని అలాగే పార్టీలకు అమ్ముడుపోయి అలాంటి ఎగ్జిట్ పోల్స్ జోలికి మనం వెళ్ళలేదు. అదైతే కానీ నేను పక్కాగా చెప్తా. కాబట్టే చాలామంది మనం విశ్వసించారు కాబట్టి మన ఛానల్ని అంతమంది సబ్స్క్రైబ్ చేయడానికి కానీ లైక్ చేయడానికి కానీ అవుతుంది. ఇదైతే డంకా పదంగా నేను చెప్పగలను.
కాబట్టి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్, ఈవెంట్ ఎగ్జిట్ పోల్స్ వాటి తీరుతెన్నులు ఎలా ఉంటాయంటే కనుక వీటన్నిటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు. ప్రీ పోల్స్ వేరు మళ్ళీ. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్లో వాళ్ళు ఇచ్చిందంటే ఏదైతే నిర్ణయం ఉందో అదంతా దానికి కట్టుబడి ఉండాలి. తర్వాత ఒకసారి ఎప్పుడైనా తేడా జరిగిందంటే కనుక ఇండియా టుడే విషయంలో కూడా 2-3 సార్లు తప్పు జరిగిందని చెప్పేసి ఎవరైతే రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలా అంటే కొన్ని స్టేట్లో అది ఇచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ వచ్చింది ఇండియా టుడే. కాబట్టే ఇండియా టుడే మోదీకి అమ్ముడిపోయింది అనేది కనుక రాహుల్ గాంధీ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి తప్పు వస్తే కనుక ఏదో ఎక్స్క్యూజ్ చేస్తారు ప్రజలు. 2-3 సార్లు కనుక తను ఇచ్చినటువంటి పోల్స్ ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ తప్పులు తరగగా వస్తే కనుక వాళ్ళు గెలుస్తారన్న వాళ్ళు ఓడిపోతారన్న వాళ్ళు గెలిస్తే కనుక ఆ ఎగ్జిట్ పోల్ని ఇంకా నమ్మరు. అది ఎలాంటి డౌటు లేదు. కాబట్టి ఎగ్జిట్ పోల్ కూడా కొన్ని ప్రామాణికలు ఉండాలి. ఆల్రెడీ ఇంతకుముందు దేంట్లో చేశాయి ఎగ్జిట్ పోలు. తెలంగాణ రిజల్ట్ ఎలా వచ్చింది, కర్ణాటక ఎన్నికల్లో జరిగినాయి, అక్కడ రిజల్ట్ ఎలా వచ్చింది, వీటన్నిటిని చూసుకుని ఎగ్జిట్ పోల్స్ వాటి విధి విధానాలని అలాగే వాటి రిజల్ట్స్ని రిలీజ్ చేయాలి. అదేం లేదబ్బా, ఏదో ఎక్కడి నుంచో వస్తాడు ఒక అతను వస్తాడు, ఏంటి వాళ్ళకి ప్రతినిధులు ఉండరు, యజమానులు ఉండరు, సంస్థ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమీ ఉండదు, తను కూడా ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసేస్తున్నాడు. అలాంటి ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో 30-40 వచ్చినాయి, 1, 2, 3 కాదు. కాబట్టే అనుకుంటా ఏంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పెద్ద నేషనల్ మీడియాలో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, సిఎన్ఎక్స్ అని పెద్ద ఉన్నాయి ఉండటానికి టైమ్స్. ఇలాంటివి కూడా తప్పులు తరగా, ఇలాంటివి కూడా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన పనే లేదు అనేది కనుక చాలా మంది మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళలో మెయిన్ ఇప్పుడు హైలైట్ అయింది ఎవరైతే కనుక ఎక్కువగా మాట్లాడుతుంది ఎగ్జిట్ పోల్స్ గురించి ఎవరైతే కనుక రాహుల్ గాంధీ గారు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా కరెక్ట్ అయింది లేదు, స్వచ్ఛనిరు అనేది అసలు ఏ ఎగ్జిట్ పోల్కి లేదు, మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బోగసే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఏదైతే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో కూటమికి 100% విన్ అవుతుంది అన్నదో, ఇలాగ కూటమి కలిసి ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా, కూటమి కలిసి ఉన్న రాష్ట్రాలన్నీ కూడా, మోదీ గారు కలిసి ఉన్న పార్టీలన్నీ కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పులు తరకే. కాబట్టి మోదీయే డిసైడ్ చేసి ఆ ఎగ్జిట్ పోల్స్ని చూపించాడు అనేది కనుక రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నాడండి. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది దానికన్నా అసలు విషయంలో అసలు నిజం ఎంత ఉంది అనేది మన అభిప్రాయం చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్లో సకానికి సగం పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. డబ్బులు కమ్ముడిపోయే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. తర్వాత ఏదో ప్రేమ్ కోసమో ఏదో చెప్పేస్తే మనం హైలైట్ అయిపోతాం కదా అనే ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం నిజాయితీగా నిక్కచ్చిగా ఏంటి అన్ని నియోజకవర్గాల్లోనూ తమ స్టాఫ్ ఉండి, అన్ని జిల్లాల్లోనూ తమ స్టాఫ్ ఉండి, అలాగే కొన్ని లక్షల శాంపుల్స్ తీసుకుని ఎలక్షన్కి 1 నెల 2 నెలల ముందు నుంచి పనిచేసి వర్కౌట్ చేసి మొత్తానికి ఎలాగైతే తమ రిజల్ట్ను ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ అలాగ అనుకుంటా లేదు. రాహుల్ గాంధీ ఉద్రేకపూరితంగా మాట్లాడిన మాట అయినా ఉండొచ్చు. మొత్తానికి ఏదైతేనండి ఎగ్జిట్ పోల్స్ మీద ఒక యుద్ధమే చేస్తాడండి ఆయన. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే మన ఛానల్లో ఏదైతే ఒరిజినల్ అనుకుంటామో, ఏదైతే కరెక్ట్ అనుకుంటామో దాని గురించే మాట్లాడతాం, అంతేగాని వేరే విషయాలు అయితే మాట్లాడడం. ఖచ్చితంగా చూస్తున్నా మీరు అందరూ కూడా మోటివేషన్ ఉంటుంది. నాకు లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.